ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్‌కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలుపెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, నీ కోసం ఒక మంచి శుభవార్తతో నీ సాయిని వచ్చాను. తప్పకుండా వింటావు కదూ! కాదని వెనక్కు పంపించవద్దు. విను. తప్పకుండా ఎంతో సంతోషిస్తావని అంటున్నారు. మరి ఈ సందేశానికి ఉన్నటువంటి అర్థం ఏంటో తప్పకుండా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్‌ను కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. ఈరోజు నీ కోసమని ఒక శుభవార్తతో వచ్చాను. ఈ శుభవార్త నీ కోసమే. తప్పకుండా వింటావు కదూ! కాదని మాత్రం వెనక్కి వేయవద్దు. బాబా మాటను తప్పకుండా ఆలకించిన తరువాత నీ మనసు ఎంతో సంతోషానికి గురవుతుంది. నా మాట నమ్మి పూర్తిగా నేను చెప్పే మాటను ఆలకించు. ఇప్పటికే జీవితంలో అన్నీ అనుభవించావు. అలాగే ప్రతి ఒక్కటి కూడా తెలుసుకున్నావు. ఏది మంచి, ఏది చెడు అనేది ఇప్పుడు నీకు బాగా తెలుసు. అలాగే ఎవరితో ఎలా ఉండాలి అనే విషయం కూడా నీకు బాగా అర్థమైందనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో జరిగినటువంటి కొన్ని మోసాలు కావచ్చు, లేదా నిన్ను దెబ్బతీసే విధంగా కొందరు చేసినటువంటి ప్రయత్నాలు కావచ్చు. అవన్నీ కూడా నిన్ను, నీ కుటుంబాన్ని ఎంతగా బాధించాయో అవన్నీ నీకు బాగా గుర్తుండిపోయాయి. కాబట్టి ఇక ముందు నీకు అలాంటివి ఎదురైనప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలి, అలాగే అలాంటి వారిని ముందే ఎలా తెలుసుకోవాలి అనే విషయం గురించి ఒక అవగాహన వచ్చింది అనుకుంటున్నాను. జీవితం ప్రతి ఒక్కటి కూడా పరిచయం చేస్తుంది తెలుసా? తిని ఖాళీగా, హాయిగా కూర్చునేటటువంటి రోజులను పరిచయం చేస్తుంది. తినడానికి అసలు సమయమే దొరకనటువంటి రోజులను పరిచయం చేస్తుంది. నిద్ర పట్టనటువంటి రాత్రులను, నిద్ర లేనటువంటి రాత్రులను, ఘోరమైనటువంటి ఓటమిని, ఘనమైనటువంటి గెలుపును, ఆకాశానికి ఎత్తేంత అభిమానాన్ని, పాతాళానికి తొక్కేంత మోసాన్ని, బాధలో తోడుగా ఉండేటటువంటి బంధాన్ని, బాధించే బంధువులను, వంగి వంగి దండాలు పెట్టించుకునేటటువంటి అధికారాన్ని, ఎవరి కంటికి కనిపించినటువంటి దీనావస్థ అయినటువంటి జీవితాన్ని, ఇలా ప్రతి ఒక్కటి కూడా జీవితం మనకు పరిచయం చేస్తుంది. దానికంటూ ఒక మంచి పరమార్థం ఉంటుంది తెలుసా? ఎందుకంటే ఎదుటి వ్యక్తుల యొక్క మనస్తత్వం ఏమిటి, అలాగే వారి ప్రవర్తన ఏమిటి, వారికి మనపై ఉన్నది అలాగే నిజమైనటువంటి అభిమానమా, లేదంటే వారి అవసరం కోసం మన వద్దకు వచ్చి మనల్ని ముంచేటటువంటి అభిమానమా, ఇవన్నీ కూడా మనకు అర్థమయ్యేలా చేస్తుంది జీవితం. కొంతమంది అనుకుంటారు, ఎప్పుడు చూసినా మాకు ఈ కష్టాలు, కన్నీళ్ళు, సమస్యలు ఇవి తప్ప మా జీవితంలో ఏవీ లేవు అని అనుకుంటారు. కానీ తరువాత మాత్రం అంటే జీవితం మొత్తం అలాగే కొనసాగిపోదు కదా! భగవంతుడు మీకోసం అంటూ ఒక మంచి సమయాన్ని కానీ, లేదంటే కొన్ని రోజులు మీకంటూ అద్భుతమైనటువంటి క్షణాలను పరిచయం చేసేటటువంటి జీవితాన్ని తప్పకుండా ఇస్తాడు. కాకపోతే అంతవరకు మీరు ఆగకుండా ఈలోపే మీకు మీకు అనిపించినది, మీకు తోచినది ఏవేవో అనుకుంటారు, ఏవేవో చేస్తూ ఉంటారు. సమస్య తరువాత సమస్యను మీకు మీరుగా సృష్టించుకుంటారు. ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను ఎదురు నిలబడి దానికి మీరు తప్పకుండా పోరాడగలిగేటటువంటి సామర్థ్యాన్ని, తెలివితేటలను పెంచుకోరు. ఎప్పుడు సమస్య వచ్చినా కూడా దానిని ఎలా మన నుండి తప్పించుకోవాలా, దాని నుండి నేను ఎలా తప్పించుకొని బయటపడాలా అని ఆలోచిస్తారు తప్ప, దానికంటూ ఒక మంచి పరిష్కారం తెలుసుకోరు. ఏ సమస్య అయితే మనల్ని ఇబ్బంది పెడుతుందో, ఆ సమస్యనే మనం ఇబ్బంది పెట్టాలి. అంతేకాని మనం ఇబ్బంది పడుతూ కూర్చోకూడదు. అలా ఇబ్బంది పడుతూ ఉంటే ఆ సమస్య ఇంకా పెద్దదిగా కనిపిస్తుంది. మనం మానసికంగా కుంగిపోవడం మొదలుపెడితే చీమ, దోమ కూడా మన మీద ఆధిపత్యం చెలాయిస్తాయి కదా! కాబట్టే ఎలాంటి సమస్య వచ్చినా కూడా దానికి మనం ఎదురుగా నిలబడి పోరాడాలి. అప్పుడే ఆ సమస్యకు మనం అనేది ఏమిటో, మన శక్తి సామర్థ్యాలు ఏమిటో తెలిసి వస్తాయి. ఇక వీటన్నిటినీ కూడా జీవితంలో నువ్వు చూసే ఉంటావు. చూసే ఉంటావు కాదు, అన్నీ అనుభవించావు. ఎవరు ఎలాంటి వారో అనుభవించావు. అలాగే జీవితం నీకింతవరకు ఎలాంటి గుణపాఠం నేర్పించిందో పూర్తిగా అనుభవించినటువంటి వ్యక్తివి నీవే. ఇక ముందైనా సరే జీవితంలో ఎలాంటి అవరోధాలు ఎదురైనా, ఎలాంటి వ్యక్తులు నీకు పరిచయమైనా ప్రతి ఒక్కరిని కూడా ఒక కంట కనిపెట్టు. ప్రతి ఒక్కరితో కూడా సంతోషంగా, ఆనందంగానే ఉండు. అలాగే వారితో ప్రేమపూర్వకంగానే మాట్లాడు. కాకపోతే ప్రతి ఒక్కటి కూడా అంటే నీ జీవితంలో, నీ కుటుంబంలో జరిగేటటువంటి ప్రతి విషయాన్ని వారితో వ్యక్తపరచవలసినటువంటి అవసరం లేదు. ప్రతి ఒక్కరూ కూడా నీకు
నీ జీవితాన్ని బాగుపరిచే విధంగా, నీ కుటుంబానికి సహాయపడే విధంగా ఎవరూ ఉండరు. నీకు నువ్వుగా లేదంటే నీ శ్రేయోభిలాషుల ద్వారానో నీ జీవితం ఏమైనా మారుతుందేమో కానీ, ఎప్పుడూ కూడా అసలు పరిచయమే లేనటువంటి వ్యక్తుల ద్వారా నీ జీవితం ఎప్పుడూ మారిపోదు. నువ్వు చేస్తున్నటువంటి అతి పెద్ద తప్పేమిటో తెలుసా? నువ్వు ఏదైతే మొదలుపెడుతున్నావో ఆ పనిని మొట్టమొదట నీ ఇంట్లో నీ తల్లిదండ్రులకు చెప్పుకోవాలి. లేదా నీ భార్యకు చెప్పుకోవాలి. లేదంటే నీకు అత్యంత శ్రేయోభిలాషులుంటారు కదా! వారికి చెప్పుకోవాలి. నిన్ను నమ్మినటువంటి మిత్రులుంటారు కదా! వారికి చెప్పుకోవాలి. ఇదేది కుదరదు అంటే నువ్వు నమ్మినటువంటి నీ దైవానికి చెప్పుకున్నా చాలు. మనస్ఫూర్తిగా నువ్వు నమ్మినటువంటి నీ ఇష్టదైవంతో ఒక్క మాట చెప్పి తరువాత నీ పనిని మొదలుపెడితే చాలా మంచిది. ఆ తరువాత నీకెలాంటి సమస్య వచ్చినా కూడా అరెరే! నా బిడ్డ నాకు ముందుగానే ఈ విషయం గురించి చెప్పాడు కదా! దీని గురించి నాకు తోచినంత సహాయం అతనికి తప్పకుండా చేయవలసిందే అని భగవంతుడికి కూడా అనిపిస్తుంది. కాబట్టి నీ మనసులో నీకనిపించిన ప్రతి ఒక్కటి కూడా పరిచయం లేనటువంటి వ్యక్తులకు ప్రతి ఒక్కటి చెప్పుకున్నావు. అలాగే నువ్వు చేయాలనుకున్నటువంటి పని గురించి, దానికి వచ్చేటటువంటి లాభాల గురించి కూడా వారితో చెప్పుకొని ఇప్పటికే జీవితంలో చాలా నష్టపోయావు. ప్రతి ఒక్కటి కూడా గుర్తుపెట్టుకో. ఏది ఎవరికీ ఎప్పుడూ చెప్పుకోకూడదు. ఏదైనా ఒక పనిని నువ్వు సాధించిన తర్వాత కానీ, అందులో నువ్వు బాగా విజయం పొందిన తర్వాత కానీ, వారంతట వారు తెలుసుకొని నీ దగ్గరకు వచ్చేంత వరకు నువ్వు ఎవరితోనూ నీ మనసులో ఉన్నటువంటిది, నువ్వు చేయాలనుకున్నటువంటి పనిని ఎవరితోనూ చర్చించవద్దు. మరలా మరలా చెబుతున్నాను, జాగ్రత్త వహించు. భగవంతుడిని నమ్మి చూస్తావు కదా! నీకు వచ్చేటటువంటి అవకాశాలు కూడా అలాగే రాబోతున్నాయి. భగవంతుడిపై భారం వేశావు కదూ! అంతా ఆయనే వహించబోతున్నాడు. భగవంతుని నమ్మిన వారు ఎవ్వరూ కూడా మునిగిపోలేదు. మునిగిపోయే వారిని సైతం భగవంతుడు చెయ్యిచ్చి మరీ పైకి లేపుతాడు. రిజల్ట్ కాస్త లేటుగా ఉండొచ్చేమో కానీ, ఉండకుండా మాత్రమైతే పోదు. ప్రపంచం మొత్తం నీకు అంటే వ్యతిరేకంగా ఉన్నా సరే, ధర్మం నీలో ఉంటే మాత్రం భగవంతుడు నీ పక్కనే నిల్చొని ఉంటాడు. అలాగే నువ్వు కూరుకుపోతున్నటువంటి సమయంలో కూడా ఆయన చెయ్యి నీకు అందించి పైకి లేపి మరీ నీకు అండగా నేనున్నానని మరీ ఓదార్చి చెబుతాడు. మరలా నీకు మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయి. అవకాశవాదులు కూడా నీ చుట్టూ చేరుకోబోతున్నారు. వారిని ఒక కంట కనిపెట్టి ఉండు. ప్రతి ఒక్కరితో కూడా జాగ్రత్తగా వహించు. అలాగే దేనికి కూడా భయపడవద్దు. గతంలో జరిగిన దాని గురించి అసలు ఆలోచించవద్దు. మానవ జన్మ అనేది అనేక బాధలతో కూడుకొని ఉంటుంది కదా! భగవంతుని యొక్క నామాన్ని ప్రతినిత్యము కూడా జపిస్తూ ఉండు. ప్రతి కష్టాన్ని ఇప్పటి వరకు ఓర్పుతో భరిస్తూ వచ్చావు. అది నిజంగా చాలా గొప్ప విషయం. సాక్షాత్తు భగవంతుడే మానవుడిగా పుట్టినా కూడా ఆయనకు కూడా బాధలనేవి తప్పలేదు. కాబట్టి మానవ మాతృలైనటువంటి మీకు ఇక బాధలు, కష్టాలు ఎంత చెప్పండి? ప్రతి ఒక్కటి కూడా ఓర్పు, సహనంగా భరించాలి అని చెప్పేది అందుకే. ఇప్పుడిక నీ మనసులో అనుకుంటున్నటువంటి పనిని మొదలుపెట్టు. అందులో నీకు గొప్ప విజయం రాసి ఉంది. అలాగే దాని గురించి ఎవరితోనూ చర్చించవద్దని మరలా చెబుతున్నాను. ఎప్పుడైనా కానీ నీవు పనిని మొదలుపెట్టిన తర్వాత ఒంటరిగా నడుస్తున్నానే, నాకెవరూ తోడు లేరే అని అనిపిస్తే మాత్రం కాసేపు అలా ఆగి దీర్ఘ శ్వాస తీసుకొని వెనక్కి తిరిగి చూడు. నువ్వు పడిపోతే పట్టుకోవడానికి, నువ్వు పొరపాటు పడితే దారి చూపించడానికి నేనెప్పుడూ కూడా నీ వెనకే ఉంటాను. నేను నిన్ను ఎప్పుడూ కూడా ఒంటరిగా విడిచిపెట్టనే పెట్టను. ప్రతి ఒక్కరూ కూడా ఇలాగే ధైర్యంతో జీవించాలి. నేడు ఉన్నటువంటి కష్టం కానీ, ఏదైనా కానీ రేపు ఉండదు అనేటటువంటి ఆశతో బతికేయడమే జీవితం యొక్క రహస్యం. ఇక మరొక విషయం, ఈ సమస్యలు, చికాకులు ఇవన్నీ కూడా రోజు ఉండేవే కానీ, నిద్ర మానుకొని మరీ ఆలోచించనవసరం అంతకంటే లేదు. కాబట్టి నిద్ర మానుకొని మరీ ఎక్కువగా ఆలోచించవద్దు. ప్రతి సమస్యకు కూడా తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. ఆలోచనలన్నీ పక్కన పెట్టి రాత్రిళ్ళు హాయిగా నిద్రపో. నాకేమీ కాదు, నాకంతా కూడా మంచే జరుగుతుంది, నా జీవితం సాఫీగా ఉంటుంది, నేను నా కుటుంబం ఆనందంగా ఉంటాం అని ఇదే అనుకుంటూ ఉండు. ప్రతి ఒక్కటి కూడా నా భారాన్నంతా నా స్థాయిపై మోపాను కదా! ఇంకా నేనిలా ఆలోచిస్తూ ఉన్నాను అంటే నా స్థాయిపై నేను అపనమ్మకాన్ని పెంచుకున్న వాడినవుతాను. అలాగే ఆయన్నే అవమానించిన వాడినవుతాను. ఆయన్నే అనుమానించిన వాడినవుతాను. కాబట్టి ఇవన్నీ కూడా మనసులోకి తెచ్చుకో. నీకున్నటువంటి సమస్యలను ఆలోచించవద్దు. కేవలం నాకు అప్పగించినటువంటి బాధ్యత గురించి మాత్రమే ఆలోచించు. అది నేను సంపూర్ణంగా, పరిపూర్ణంగా చేసి చూపిస్తాను. సంతోషంగా ఉండండి. సో విన్నారు కదండీ బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను.
నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మళ్ళా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు.